మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఎన్సీ నల్ల వెంకటేష్ పై జస్టిస్ చంద్రఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తప్పుడు ఆధారాలు ఇస్తే సహించేదే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా ఈఎన్సీ నల్ల వెంకటేష్ ను అడిగిన ప్రశ్నలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద సెకండ్ ఫైల్స్ సిఈ సిడిఓ సజెస్ట్ చేసింది అని చెప్పిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణమైనటువంటి బిల్డింగ్ అన్నారు. మొత్తం మేడిగడ్డ బిల్డింగ్ అన్నారు. ఈ 3 బ్యారేజీలకు సంబంధించి వ్యాప్కోస్ ఇచ్చిన డిజైన్లు డిపిఆర్ ను పరిగణలోకి తీసుకోలేదు గత ప్రభుత్వము. ఈ కేబినెట్ లో జరిగిన తర్వాతనే డిజైన్లు అట్లనే డిజైన్లు డిపిఆర్ ప్లస్ లొకేషన్ ఈ 3 పూర్తి స్థాయిలో చేంజ్ చేసి తుమ్మిడిహట్టు దగ్గర కట్టాల్సిన మేడిగడ్డ ప్రాజెక్టును ఇక్కడ మేడిగడ్డ దగ్గర వచ్చి నిర్మాణం చేసిండు. అట్లనే సుందిల్లా అన్నారు. ఈ బ్యారేజెస్ కూడా పూర్తిగా డిజైన్లు ఇవన్నీ కూడా మారినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇట్లా మొత్తం కూడా వ్యాప్కోస్ ఇచ్చినటువంటి ఏ అంశాన్ని కూడా పరిగణలో తీసుకున్నా గత అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారనేది అయితే తెలుస్తా ఉంది. ఇట్లా నిన్న జరిగినటువంటి నల్ల వెంకటేశ్వర్లకు సంబంధించిన అంశాలను పూర్తి స్థాయిలో కమిషన్ ముందు ఉంచినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరొకసారి అంటే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు కూడా నిన్న కొంతమంది అధికారుల మీద కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. అర్ధాంతరంగా కమిషన్ విచారణ ముగించుకొని పూర్తి స్థాయిలో డేటా ఇవ్వమని కోరినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెంకట్.